నమస్తే నేను మాధవి బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. డిమాండ్ బాగా ఉన్న రంగాల్లో బిజినెస్ చేయడం ఈజీ. ఒక ట్రెండ్ను బిజినెస్గా మార్చుకొని దాన్ని విజయవంతం చేయడం కష్టం. ఆ కష్టమైన పనిని ఎంతో ఇష్టంతో ఎంతో పట్టుదలతో చేసి చూపించిన హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ అజితా రెడ్డి ఈ వారం మన గెస్ట్. హాయ్ మాధవి. హాయ్ అజితా గారు, ఎలా ఉన్నారు? బాగుందండి. అబ్సల్యూట్లీ. వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ. ఇట్స్ అ ప్లెజర్ టు బీ హియర్ ఆన్ యువర్ షో. ఇవాళ హైదరాబాద్లో హ్యామ్స్టెక్ ఫ్యాషన్కి ఒక కొండ గుర్తులాగా ఉంది. 20 ఏళ్ల క్రితం మీరు ప్రారంభించినప్పటి పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో హైదరాబాద్లో ఒక ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? సో ఇది యాక్చువల్లీ 30 years అండి, 20 years కాదు. 1998లో మేము ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసింది ఇన్స్టిట్యూషన్. ఇంజనీరింగ్ వెంటగానే స్టార్టెడ్ మై జర్నీ విత్ ఎడ్యుకేషన్. సో ఇమీడియట్గా పెళ్ళి అయిపోయిన మూలాన వెంట అండ్ జాయిన్ మై హస్బెండ్ ఇన్ హిస్ ఎడ్యుకేషన్ లైన్. ఆ ఎడ్యుకేషన్ లైన్లో వీవర్ ఇన్ టు ట్రైనింగ్ and teaching, but ఎన్నో కోర్సెస్ ఉండే అందులో. BA, BCom, MA, MCom, then we had programming courses, మళ్ళీ మల్టీమీడియా కోర్సెస్ ఉండే. అందులో ఒక్క కోర్సు మాకు ఫ్యాషన్ డిజైన్ అండ్ ఇంటీరియర్ డిజైన్ ఉండే అన్నట్టు. స్టూడెంట్స్ జాయిన్ అయ్యే BA, BCom ఏమో పేరెంట్స్ చెప్పినందుకు, లేకపోతే ప్రోగ్రామింగ్ ఏమో జాబ్ ఉన్నందుకు. సో పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నట్టు కనిపించలేదు నాకు. వెరాజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఫ్యాషన్ జాయిన్ అయినరో ఇంటీరియర్స్ జాయిన్ అయిన వాళ్ళకు మీకు క్లియర్గా వాళ్ళ ఇంట్రెస్ట్ కనబడుతుండే, వాళ్ళ ఎక్సైట్మెంట్ అబౌట్ ద కోర్స్ కనబడ్డది. సెకండ్, జాబ్ ఆపర్చునిటీస్. మాకు ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ కనబడ్డాయి. కంపెనీస్ ముందు నుంచి మా దగ్గరికి వచ్చి మాకు కావాల మంది, వీ నీడ్ పీపుల్ టు మ్యాన్ అవర్ డెస్క్స్, టు స్టైలిష్గా వాళ్ళ మర్చెండైజ్ అమ్మడానికి, స్టైల్ టిప్స్ ఇవ్వడానికి. సో లాట్ ఆఫ్ జాబ్స్ వచ్చినాయి. ప్లస్ అది కాకుండా లాట్ ఆఫ్ విమెన్ క్లియర్గా ఉండే అన్నట్టు, మాకు జాబ్ చేసేది లేదు మేడం, మాకు ఏదైనా మేమే మా సొంతగా ఏదైనా స్టార్ట్ చేసుకుందాం అన్నట్టు. సో ఈ 3 ఎలిమెంట్స్ని ఈ ఫ్యాషన్ డిజైన్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కోర్సెస్ చాలా పర్ఫెక్ట్గా అమాల్గమేట్ చేసింది, దట్ ఇంట్రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో దెన్ వీ స్టార్టెడ్ సీయింగ్ అప్వర్డ్ ట్రెండ్ ఇన్ దీస్ కోర్సెస్. ఆ కోర్సెస్ జరిగింది from 1998 onwards. Now education business started in 1990. So 1998 onwards we then moved away from the other courses. And melliga our infrastructure kuda mottam utilize ayipotunde only for fashion and interior design. So from 1998 we converted it into a completely a standalone fashion and interior design institute. Otherwise my experience has been more more in the business. NIFT వంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్కి వచ్చిన రోజుల్లోనే మీరు ఒక ఇన్స్టిట్యూట్ తెచ్చారు. ఇది కాకతాళీయంగా జరిగిందా లేక డిఫరెన్స్ చూపించగలనన్న ధీమానా? నిఫ్ట్ ఆల్రెడీ ఉండే ఇండియా ప్రెజెన్స్, బట్ ఇండియాలో యాక్చువల్లీ హైదరాబాద్లో యాక్చువల్లీ 1999లో వచ్చింది. నిఫ్ట్ ఆర్ ఎనీ అదర్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ or government institutions catered only to the top students. If IIT ankondi, top 3% of the country gets into IIT. Yes. Top 10% of the students, 8% of the students get into MBBS. But meeta valaku em avutundi? What happens to the others? So I never this discrimination of against those who could not score in it. Yeah, and you can understand the need for good students in something like an IIT or a medicine. But this is a skill development. Based course. So deenlo just taking the top students was not really the criteria. Yes. So andike we divided the course also into various levels, which is a 4-year bachelor's program, a 2-year diploma program, a 1-year diploma and certificate program. So the entry barrier takko chesesamu, so that anybody who's interested in the course and who has a belief that they can develop a skill and be something in life are given an opportunity here. So I think that is the way we changed education for fashion and interior design, which is slightly different from NIFT. మీ దగ్గర చేరే విద్యార్థుల్లో అమ్మాయిలు ఎంత శాతం ఉంటారు? మధ్యతరగతి అంతకంటే కింద వర్గాల పిల్లలు కూడా వస్తూ ఉంటారు? We have today we've touched about 2200 students andi. In that we have about 1700 which are totally girls in both fashion and interior design. So I would say almost 75% of our admissions are clearly from women. Okay. Strata antara actually there is no great difference. I mean I would not put strata as a main differentiator. Because అది పూర్ మ్యాన్ డాటర్ కానీ రిచ్ మ్యాన్ డాటర్ కానీ ఎడ్యుకేషన్ ఇస్ అ మస్ట్. ఇవాళ రేపు ఈవెన్ డ్రైవర్ ఆర్ ఎనీ లెవెల్ పీపుల్ కూడా వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఎడ్యుకేషన్ కూడా
Similar to what my parents said, beta, you have to stand on your own feet అన్నట్టు. సో అందరికీ ఇప్పుడు even whether it's a girl or a boy, that is essentially what the parents are teaching their kids to be. And if you look at return on investment అని అనుకుంటే వాళ్ళు పే చేసే ఫీజు the return ante valaku course kaagane we get them a job, that is our responsibility. Our job went almost 8 months lo valu course fee clear cheyagalugutaru. So return on investments 8 to 9 months undi. So indulo strata really doesn't play a role, because evarana okay appudu stomati ledu appudu double pay cheyaleru ani anukunte opportunity to take a loan, do the course and repay your loan within 8 to 9 months of your course. So because strata really makes no difference here, absolutely. మీరు ఫ్యాకల్టీ విషయంలో కానీ సిలబస్ విషయంలో కానీ చాలా అప్ టు డేట్ ఉంటారు. ఇది మొదటి నుంచి ఇలాగే ఉన్నారా లేక ఓవర్ ద పీరియడ్ ఈ ప్రమాణాలు సాధించారా? సో నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, మై జనరేషన్ ఆల్సో లైక్ అ లాట్ ఆఫ్ పేరెంట్స్ సెడ్ దట్ డూ ఎంబీబీఎస్ ఆర్ డూ ఇంజనీరింగ్, అండ్ ఇఫ్ హిస్ చైల్డ్ వాజ్ బ్రైట్ దెన్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఈ రెండే ఉండే. సో టైమ్స్ నుంచి వచ్చినప్పటికీ ఐ ఆల్సో డిడ్ మై ఇంజనీరింగ్. బట్ ఆ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఐ గ్యాదర్డ్ అ స్కిల్. So then I said, okay, ఇది పేరెంట్స్ కోసం చేసేది అయిపోయింది, ఇప్పుడు what I want to do for myself, let me do for myself. And that's when we got into the business and said, let me educate more women, because our women ane feeling I think my చాలా strong గా ఉండేది. Okay, women's rights and women's education. Women need to be supportive of each other, women need to be standing on their own feet, independent ఉండాలని. So appudu when we started looking at the skill, we said when skill అని అంటున్నప్పుడు ప్లస్ ఈ టుడే డే అండ్ టైమ్ అని అన్నప్పుడు మనము కరికులం కూడా హ్యాస్ టు బి అప్డేటెడ్. సో మేము ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన వెంటనే అప్పుడు ఆఫ్ కోర్స్ వీ స్టార్టెడ్ విత్ SNDT యూనివర్సిటీ యాజ్ అవర్ అలయన్స్ పార్ట్నర్. సో వీ వర్ దేర్ అసోసియేట్ learning center. So we got the curriculum from SNDT University, but our SNDT University curriculum we felt it was koncham not up to date. Then we got on board a lot of members. One of them was Neeta Lulla, of course. She came on board with us, and then we also brought her faculty, who was the HOD of SNDT University, also on board. Then we sat down. We included the industry also in that board of studies. And then formulated the entire curriculum, which was up to date, which was including all the elements of fashion, and had some elements of ensuring that the students got the job and could also turn to an entrepreneur. So the innovation element was there right from the beginning. I see. Ippudu kuda every year affiliated ayi unnaru with, so we have the same people, and they bring in a lot of expertise. So this Asima Magir, Neeta Lulla, they've all worked together along with Hemant Trivedi as one of the faculty. So their knowledge level and their ability to teach fashion was extremely good. On our own have a 32 member team which is called an R&D team, which is research and development team. Fashion lo kuda untundi, fashion and interiors renditlo. So their job every day is to just understand what are the new methodologies of teaching, what is the requirement of the industry. So they connect to the placement department. So every 6 months kuda konni changes avutayi, అప్పుడప్పుడు 1 year తర్వాత కూడా చేంజెస్ అవుతాయి. సో దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ బీయింగ్ ఇండిపెండెంట్. మీరు ఫలితాల విషయంలో కూడా మీరు చెప్పినట్టు ఎప్పుడు ముందే ఉంటారు. 99% ప్లేస్మెంట్ రికార్డ్ ఉంది మీకు. మీ దగ్గర తర్ఫీదైన పిల్లలు ఎటువంటి ఉద్యోగాల్లోకి వెళ్తూ ఉంటారు? సో 99% అనేది is a notional number. నన్ను అడిగితే అయితే ఐ థింక్ వీ బీన్ ఏబుల్ టు గివ్ జాబ్స్ టు ఆల్ ది 100% స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ చేయదలుచుకున్నారో. సో కొంతమంది ఇప్పుడు స్టూడెంట్ కమ్యూనిటీ వచ్చేది కూడా 2 మెంటాలిటీ తోటి వస్తుంది. ఒకటేమో ఓకే నాకు ఈ కోర్స్ చేసిన తర్వాత స్కిల్ కావాలా, దాని తర్వాత నాకు జాబ్ కావాలా అని. ఇంకోటేమో నేను స్కిల్ నేర్చుకొని నా సొంత మీద ఐ వాంట్ టు డూ మై ఓన్ బిజినెస్, ఒక బుటీక్ పెట్టుకుంటాను, లేకపోతే దే కమ్ విత్ క్లారిటీ ఆఫ్ వాట్ దే వాంట్ టు డూ. సో ఈ జాబ్ వాళ్ళకు వీవ్ బిన్ ఏబుల్ టు గివ్ దెమ్ వెరీ గుడ్ జాబ్స్. ఇప్పుడు ద టాప్ డిజైన్ హౌసెస్ టుడే ఇక్కడ మన దగ్గర ఇలాహే ఉంది. మీరు ఇలాహే వెళ్ళండి, లేకపోతే అంగసూత్ర వెళ్ళండి. Not only these, but even other brands like Tommy Hilfiger, United Colors of Benetton, Zara, Diesel. Ekkadiki velna kuda you'll always find students of Hamstech in the store. So that is very heartening in the job perspective. Shoppers Stop, I mean, name it and we are there. We are probably the first option of all these companies to recruit.
So that we've been able to achieve. And entrepreneurial side ki, the biggest advantage we give them is an internship with Neeta Lulla. I see. And an opportunity to intern with our own portal, the design e-commerce portal that we've started, the hlabel.com. So danlo vache advantage endante you're learning the entire craft. Right from inspiration nunchi, how do you make a line, what are the, how do you come out with colors from that inspiration board, how do you create surface ornamentation, how do you create textures, how do you create the silhouettes, what kind of, your line shows you what kind of silhouettes, whether it is a beach wear, whether it is resort wear, whether it is, evening wear, whether it's a street wear, and then construction of the garment. Garment construction etla దాని తర్వాత దాని ఫోటో షూట్ ఎట్లా అవుతుంది, మరి ప్రైజింగ్ ఎలా ఉంటుంది. సో అది ఈవెన్ ఇఫ్ యూ గో అండ్ ఇంటర్న్ విత్ ఎనీ డిజైనర్ పుట్స్ యూ ఇంటూ వన్ కేటగిరీ అండ్ సేస్ ఓకే మీరు ఈ జాబ్ చేయండి. వేరేస్ HLabelలో వాళ్ళకు వచ్చే లెర్నింగ్ చాలా మల్టీఫోల్డెడ్. దే ఈవెన్ గో టు ది ఎగ్జిబిషన్స్ and we give them an opportunity. మీరు మాట్లాడండి మీ కస్టమర్ తోటి, మీరు అండర్స్టాండ్ చేసుకోండి కస్టమర్కి ఏ రేంజ్లో బట్టలు కావాలా, ఏ కలర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ సిలబెట్స్ సేల్ అవుతున్నాయి. సో ఈ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు బట్ వీ యాక్చువల్లీ ట్రైన్ యూ టు బికమ్ అ ఫ్యాషన్ డిజైనర్ at the end of the course. So both the ways we are we've I think taken good effort to ensure that career is certain. మన దగ్గర 10th ఇంటర్ అయిపోగానే మెడిసిన్, ఇంజనీరింగ్ అనే 2 పేర్లే వినిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఫ్యాషన్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయని యువతకు తెలిసేలా మీరేం చేస్తూ ఉంటారు? ఈ సినారియో మన హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ అని కాదండి, పాన్ ఇండియా మీరు చూసేది ఇస్ ప్రిటీ సిమిలర్. బట్ దట్ హస్ బీన్ చేంజింగ్ క్వైట్ అ బిట్. ఇప్పుడు స్టూడెంట్స్కి ఉండేది దే వాంట్ టు డూ సంథింగ్ దట్ దే ఆర్ ప్యాషనెట్ అబౌట్, దట్ దే ఆర్ where they can develop a skill. In fact, one recent episode that I can share, in orientation and తీసుకుంటాను అన్ని క్లాసెస్కి, where I talk to them about what is the industry, how is the industry going to evolve, what is the scope of the industry. So అది మాట్లాడినప్పుడు జనరల్గా regular conversation that we do, I was trying to find out who's come from which background. So our 25 batch students nunchi almost 23 were engineers, one was from an IT field and one was a pharmacist. So that is like an eye opener. You realize that students are doing those courses, but then they want to offshoot from them and then come back and learn some skill and then branch off into these kind of skill development courses, which is fashion, interior design. More recently we've added a few more, which is photography and jewelry design also. If you look at the jobs, engineer koche job or an MBA person koche job, my students ki starting salaries are pretty much on parallel to that, if actually sometimes much more as well. Yes. మీ వారు కెరియర్ ఆరంభంలో ఒక స్టాక్ బ్రోకర్గా ఉండేను, ఆ తర్వాత 5-6 ఏళ్ల క్రితం హ్యామ్స్టెక్లోకి వచ్చి జాయిన్ అయ్యారు. రమ్మని మీరు పిలిచారా, ఆయనకి ఆసక్తి కలిగి వచ్చారా? So Yogesh was actually an educationist himself. Then he branched off into stock brokering. I think as a principal, my dinners are always how did the day go, and what are the issues that you faced, what happened with me. So that sharing would happen all the time. So I think during that course of time, I probably when you share, you understand each other's issues, and I think before we realized, I started taking a lot of help from him, and then said, I think I didn't even have to ask him. I think he understood that there is a need and came and joined me about 6-7 years ago now. ఆయన పంజాబీ, మీరు అండ్ ఫ్యాషన్కి ఉత్తరాదిలో ఉన్నంత ఆదరణ దక్షిణాదిలో ఉండదు అని అంటారు. మీకు ఎప్పుడు అనిపించలేదా ఈ ముంబైకో ఢిల్లీకో వెళ్ళిపోయి అక్కడే సెటప్ చేసుకోవచ్చు అని? I think although Yogesh is a Punjabi, I think we've all become Hyderabadis. We've been living here since our birth, and so we feel more belonged here. అంటే మేము ఎప్పుడు అక్కడ అసలు మళ్ళీ నార్త్కి షిఫ్ట్ అయిదాము అన్నట్టు ఎప్పుడు ఆలోచన కూడా రాలేదు. ది కంఫర్ట్ జోన్ దట్ హైదరాబాద్ గివ్స్ యూ ఇస్ అమేజింగ్ అంటే. సో అండ్ ప్లస్ ఐ థింక్ Hyderabad is a very evolved market, Education ki ikkada value undi, style, fashion, interiors, everything has great amount of value here. Right. It's not that I didn't venture out into other areas. Nagpurlo we started a center. But 3 years ago I understood that remote control operation is very, very difficult,
So I experienced some failures too. So we had to shut down that business. So it's not that we've so we said okay, let's not expand business to other centers, but let's create more courses. So our focus has been to create more courses which are all skill based. So we've been just that's how we added photography, we've added jewelry design. Now we're going to add some applied arts courses, so which is all skill developed and skill based. మీ అమ్మాయి నిషిత కూడా బిజినెస్లో మీకు తోడయ్యారు. తను ఏం చదువుకుంది, ఇన్స్టిట్యూట్లో తన రోల్ ఏమిటి? Yeah, so Nishta is a chartered accountant by profession, but she did chartered accountancy only to understand businesses better, because eventually a business is about the profit and the loss, and so she said, let me understand finance of the business. Yes. Now she's gone to Boston to do her MBA from Babson's. Babson's again is world #1 for entrepreneurship. Okay. So that was her focus again. How do you create more entrepreneurs? What are the requirements of entrepreneurs? So I think she comes back. Ame Pokmundu, after her CA, she worked with us for 3 years. That is when she believed that we need to create more entrepreneurs, and that's how she started a support system for all these students who are getting into the industry as a designer. So that's how H Label came. She said, okay, designers outside are not giving them the entire gamut of works that is required to understand and become a designer. So let's create that in-house and give students that experience to understand what all it takes and what are the steps for you to understand and go ahead to become a fashion designer. So that's how we created this e-commerce portal for the H Label. She initiated that. Okay. So now she's going to come back, and we are also launching our online course. Okay. So I think she's going to be taking care of that. Yes, online is the way forward now. So మీ సంస్థకు అవసరమైన ఆర్థిక వనరుల్ని మీరు ఎలా సమకూర్చుకున్నారు? మీకు ఎవరైనా భాగస్వాములు ఉన్నారా? So initially, ఏదైతే పెట్టుబడి అవసరం ఉండేనో, I think we got it from our the initial education business that we did. దాని తర్వాత when we were in the expansion process, we mortgaged our own property, we raised loans from banks, we paid our interest, so ఆర్థికంగా కొంచెం కొంచెం సపోర్ట్ ఫ్రమ్ ద బ్యాంక్స్ సో దాట్స్ హౌ వీవ్ ఎక్స్పాండెడ్ ద బిజినెస్. మీరు ఫికీ లేడీస్ ఆర్గనైజేషన్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. యూఆర్ అ పాస్ట్ చైర్పర్సన్. మహిళా పారిశ్రామికవేత్తలకి అక్కడ ఎటువంటి ప్రోత్సాహం లభిస్తుంది? మీకు వ్యక్తిగతంగా ఎటువంటి మీరేం నేర్చుకున్నారు? సో ఫికీ నా జర్నీ has been, I think, from 2005, where I was an active member in their committee, and then from 2009 to 2010 I chaired the organization, and now I'm a national governing board member for FICCI. Okay. So Andulo, what we do is first and foremost is education. How we educate the member to understand that what are the opportunities. Simple exercises, like we've had one session where we said from hobby to career, kind of a program. So Andulo nunchi 2 of our members understood. So one was very 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 passionate about gym and all that. So then she saw that program and then went on to go open her own line of gyms. And there was another person who was very enthusiastic and passionate about baking. Then she went on to say that, okay, let me take up my hobby as a career, and then went on to start her own bakery product line, which she said now gives to parties and stuff like that. Okay. So simple, ante prati business enka oka pedda idea, oka pedda pettupadi avasram ledhu manaku, so how it can be started simply also is, I think, what we've give them. And then we add value by giving them lectures, some sessions on finance, some sessions on marketing, so overall ga chuste, if anybody who attends the FICCI programs very regularly, there's a C learning for them. That learning will really help them take their business from one level to the next and then to the next. So that's really important. And this is for what we do for our members, but grassroots level lo kuda we do a lot of training. Like the recent trainings that we've taken up under the body of FICCI is FICCI Ladies Organization, is that we've identified women who could be trained as drivers, and empower them, and then we've identified a set of another women who are trained as security guards. So and within our own organizations we try and absorb these women, so that somehow they stay connected to us, and then which in turn also empowers them. Okay. So we do a lot of this. The present thing that we're doing with FICCI Ladies Organization is that we've taken a village under us, and there we're training the women of that village the skills of
tailoring and cutting and all that. And we plan to give them some business so that they finally do some uniforms for and so that business also goes to them. It's not just about the skill, but we're also trying to identify somebody who can give them work and say, okay, make so many uniforms for Income us. generation kuda Yes, vachedi. so that's the focus. So grassroots level and member level రెండిటికి we are parallelly working towards it. మీరు నాగ్పూర్లో పెట్టి అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు అంటున్నారు, కానీ తెలుగు రాష్ట్రాల్లో హ్యామ్స్టెక్ని మరింత విస్తరించే ఆలోచన ఉందా? ఎందుకంటే మీ 7-8 సెంటర్స్ సో హైదరాబాద్. ఇప్పుడు విత్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాగ్పూర్, వన్ థింగ్ మాకు అర్థమైంది ఏంటంటే రిమోట్ కంట్రోల్ ఆపరేషన్స్ కొంచెం డిఫికల్ట్ ఉంటాయి అని. వీ నెవర్ బిలీవ్డ్ ఇన్ అ ఫ్రాంచైజీ సిస్టమ్ బికాస్ ఎనీ ఎడ్యుకేషన్ జెస్టేషన్ పీరియడ్ ఒకటి ఉంటుంది. ఆ జెస్టేషన్ పీరియడ్ ఇస్ మినిమం 2 to 3 years. ఒక ఫ్రాంచైజీని తీసుకుంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇస్ ఇయర్ 1 నుంచి వీల్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ, వెరస్ ఇన్ ఎడ్యుకేషన్ అది that's not a possibility. So online is the day, the age. Yeah, absolutely, this is the day and time for online. So we said, okay, let's add more courses, add more centers in the city of Hyderabad. It's so close to your home, why wouldn't you do it? So that's there, and now we're branched off into online e-commerce portal, which is selling of the garments by the designers, and we're also coming up with a new online course which is learning fashion online. ఇప్పుడు అజిత గారు స్పీడ్ టెస్ట్ చేయబోతున్నాం మా క్విక్ గన్ సెగ్మెంట్లో. చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తిగతంగా మీరు అనుసరించే ఫ్యాషన్ మంత్రం ఏమిటి? నన్ను అంటే మీరు మోస్ట్లీ చూసేది ఓన్లీ ఇండియన్ వేర్ అండి. మై డే టైమ్ లుక్ ఇస్ టోటలీ ఇండియన్ వేర్లో మీకు ఎన్ని సిలువెట్స్ ఉంటాయంటే దట్స్ గుడ్. అండ్ దెన్ ప్లస్ టెక్స్టైల్స్, దెన్ దిస్ వీ హ్యావ్ ఇండియన్ వీవ్స్. So I think I prefer Indian weaves, wear, absolutely. My evening wear is more a little fusion in Indo-Western, but I always stay close to my Indian. మీ విద్యార్థులకి ఇచ్చే సలహాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదని అనుకుంటారు? The value that my parents have had on me is a lot. So I would say love and respect your parents, primary. Love and respect your country, you need to feel strong about it. And love and respect your work. So a goal annattu pettukovali, mind lo. Where do I want to see myself 5 years from now? So adoka goal unte, then path automatically you'll understand and you'll follow it, and then you'll see success. కొందరు ఫ్యాషన్ని ట్రెడిషన్కి పోటీగా చూస్తారు, ఈ వాదనతో మీరు ఏకీభవిస్తారా? అసలు ఫ్యాషన్ అండ్ ట్రెడిషన్ 2 separate థింగ్స్ కాదండి. బోత్ కెన్ బి కంబైన్డ్ అండ్ అమాల్గమేటెడ్ టుగెదర్. మీరు యాక్ట్రెస్ రేఖాని చూస్తారు. షీఈస్ ఆల్వేస్ డ్రెస్డ్ ఇన్ కంచి పట్టూస్ విత్ ద మోస్ట్ ట్రెడిషనల్ జ్యువెలరీ. షీఈస్ అ స్టైల్ స్టేట్మెంట్, షీఈస్ అ స్టైల్ ఐకాన్. సో ట్రెడిషనల్ ఉన్నంత మాత్రాన ఫ్యాషనబుల్ లేనట్టు is a wrong statement. You can be traditional yet fashionable. You can make a statement in any which ways, So for me, both are synonymous with each other. రిచ్ అండ్ పువర్ ఉన్నట్టే ఫ్యాషన్లో కూడా క్లాసిఫికేషన్ ఉంటుందా? రిచ్ అండ్ పువర్లో క్లాసిఫికేషన్ ఏముండదు. I mean, the look that you see, the pleasingness that comes, I don't think money really matters. Sometimes I see the girls dressed in the most simple way really make a style impact and stand out so much. So I don't think you need richness to be fashionable or stylish or make an impact. మీ మీద వ్యక్తిగతంగా చాలా ప్రభావం చూపిన ఉమెన్ ఆంట్రప్రెన్యూర్? Okay, I think the first woman that comes to my mind immediately is Kiran Majumdar-Shaw. She's been a huge inspiration for me, from the way she started her business with raisins and to moving it to pharma and formulations, and how she took her business from one level to another level, how she was consistent, her whole persona, everything about, I think, Kiran Majumdar-Shaw, I think I'm totally impressed and I'm a fan, so I think she would come to my mind. మీ అంచనాలు తప్పి నెగటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? So up down is very much a part of your learning, a part of your life, So we have faced, na lifetime lo, I faced a couple of difficulties, I think the first of it was when the stock exchange really collapsed, and so most of our investment really went down very badly. So from being saying that okay, we were net worth is so much, we really crashed our net worth and went into a couple of losses. So that I mean, we've seen that profits, losses, highs, lows annattu life lo eppudu untai. It's a part of life, and I welcome them. I only pray to God to give me the strength to overcome them. That's all. Thank you so much, Ajita garu, ma program lo vachina. Thank you, Madhavi. It's been a pleasure to be here. అందుబాటులో ఉన్న ఫ్యాషన్ని అందరూ అనుసరిస్తారు, కొందరే ఆ ఫ్యాషన్ని క్రియేట్ చేసి ముందు ఉంటారు. అటువంటి ట్రెండ్ సెటరే హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్. వచ్చే వారం మరో రంగంలో మరో ఆంట్రప్రెన్యూర్తో కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.